పార్టీ ఆఫీస్ నుంచా? హలో, ఏమయ్యా సుబ్బరాజు, ఇంత అడావుడికి అర్ధరాత్రి మీటింగ్ ఏంటయ్యా? ఏముందండి, 10 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్ కదా, సర్వేలో వచ్చుంటాయి. అవి చూసి మేడం గారికి చిన్న టెన్షన్ స్టార్ట్ అయ్యి మీటింగ్ ఏదో అరేంజ్ చేసి ఉంటారు. అంతేనంటావా? ఈ టైంలో ఇంకేముంటదండి. అర్ధరాత్రి పూట అనుకోకుండా మీటింగ్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించినందుకు నన్ను క్షమించాలి. మరేం పర్లేదు మేడం, మన కోసం మన పార్టీ కోసం ఈ మాత్రం శ్రమ తీసుకోలేమా? ఇంతకీ మమ్మల్ని మీటింగ్ కి ఎందుకు పిలిచినట్టు మేడం? ఎందుకంటే ఓటింగ్ సర్వేలన్నీ చెక్ చేశాం. సర్వేల్లో తేలింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి అధికార పార్టీకి 40%, ప్రతిపక్ష పార్టీ అయిన మనకు 42% సీట్లు రావచ్చని తేలింది. ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాలు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి మన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఇంకో 10 సీట్లు మాత్రమే. ఆ 10 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్లుగా నిలబడి గెలిచిన వారిని మన పార్టీలోకి రాబట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ మనదే అవుతుంది. ఇప్పుడు మేమంతా ఏం చేయాలో చెప్పండి మేడం. మీరు చిట్టెగేస్తే మీకోసం పని చేయడానికి మీ వెన్నకల 100 మంది ఉన్నా వాళ్లను కాదని. ఎంత పెద్ద వర్షంలో మీరు నన్ను ఎత్తుకుంటూ వచ్చారంటే మ్యాటర్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోగలను. చెప్పండి, ఈ భాషని మీకోసం ఏం చేయమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతున్న ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ల మీద ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేయండి. అధికార పార్టీ కంటే ముందే మనమే వాళ్ళని కొనే ప్రయత్నం చేద్దాం. వయసు పైబడిపోతున్నా ప్రయాణం మాత్రం ఇంకా ప్రతిపక్షంలోనే సాగుతోంది భాష. అందుకే ఈసారి ఎలాగైనా ప్రభుత్వం మనదవ్వాలనుకుంటున్నాను భాష. మీరు చెప్పేది కరెక్ట్ మేడం, కానీ ఈ గ్యాప్ లో అధికార పార్టీ కుక్కైన దుర్గాగాడు ఎంటర్ అయిపోయి మన వైపు తిప్పుకోవాలనుకున్న ఇండిపెండెన్స్ ని ఈసారి కూడా వాళ్ళ వైపు లాక్కుపోవడన్న గ్యారెంటీ ఏంటి? కరిచే కుక్కని కట్టేసుంచాలి. అందుకే కదా ఈసారి వాడి మీద బెయిల్ దొరకని కేసులు పెట్టి వాణ్ణి జైల్లో పెట్టించింది. అంటే వాడు జైల్లో ఉండి చక్రం తిప్పలేడు అంటారా మేడం? దానికి నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి మేడం. సెంట్రల్ జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు. ఒక 10 మందిని జైలుకి పంపించి వాణ్ణి చంపేయండి. వాడి పేరు ఏంటి? దుర్గా. He is most dangerous animal.
విషయం నాకు వదిలేండి మేడం, మే దేఖ్ లూంగా. ఎలా ఈ జైలు అనుకున్నావా, నువ్వు పబ్జీ గేమ్ ఆడే గ్రౌండ్ అనుకున్నావా? మాట్లాడవే, ఎందుకు కొట్టేవాళ్ళని? ఆ చూపే తగ్గించుకుంటే ఇక్కడ ఉన్న 4 రోజులు సేపు కొంటావు, లేదనుకో నా సంగతి తెలీదు, తీసుకెళ్లి తీహార్ జైల్లో పడదొబ్బుతా. రై చూస్తారేంట్రా, తీసుకెళ్లి చల్లపడి నా కొడుకుని. జైలర్ సాబ్, చెప్పు భాష, ఏంటి విషయం? మా కుర్రాలని ఓ 10 మందిని జైలుకి పంపిస్తున్నాను. ఈసారి ఎవరిని వేసేటేంటి? దుర్గాని. దుర్గా అంటే ఆ అధికార పార్టీ వాళ్ళ మనిషేగా? అవును సాబ్, వాడే. వాడిని వేసేయడానికి అపోజిషన్ వాళ్ళ దగ్గర అంత తీసుకున్నావేంటి? మనందులో నా వాటా సంగతి ఏంటి? ఎప్పటిలాగే మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. స్టేట్ లో ఈసారి కూడా మన అధికారమే రాబోతుంది, కాబట్టి రేపు నా ఫామ్ హౌస్ లో మీ అందరికి పార్టీని అరేంజ్ చేశాం. హలో అయ్యా సీఎం గారు, సెంట్రల్ జైలు నుండి జైలర్ మసూద్ మాట్లాడుతున్నానయ్యా. మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెబుదామని ఫోన్ చేశాను. ఏంటి విషయం చెప్పండి. జైల్లో ఉన్న మీ మనిషిని లేపేయడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు భాషకి సుపారీ ఇచ్చారయ్యా. ఇప్పుడు మీకు మీ వాడితో అవసరం లేదనుకుంటే వాళ్ళు లేపేసుకుంటారయ్యా. లేదు ఇంకా వాడితో మనకు అవసరం ఉంది అనుకుంటే జైల్లో మా ప్రాణాలను బిడ్డని కాపాడతామయ్యా. అదే ఆ విషయం. మీ వాడిని కాపాడమంటారా లేక వాళ్ళకే వదిలేయమంటారా? నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. అలాగేనయ్యా, మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. హలో మావయ్య, చెప్పండి. జైల్లో దుర్గాను లేపేయడానికి అపోజిషన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా వాడితో మనకి ఏదైనా పనుందా? అయ్యో మావయ్య, ఇప్పుడు పనంతా వాడితోనే ఉంది మావయ్య. చూస్తూ కూర్చుంటే ఇంకా 15 రోజుల్లో మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఇంకా వాడితో పనేంట్రా మనకి? ఈసారి మీరు అనుకుంటున్నట్టు అధికారం మన చేతుల్లో లేదు మావయ్య. 70% వాళ్ళ ఫేవర్ గానే ఉంది. ఆ విషయం నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఎలక్షన్ సర్వే రిపోర్ట్స్ అన్నిట్లోనూ మనకంటే వాళ్లే స్ట్రాంగ్ గా ఉన్నారు మావయ్య. కౌంటింగ్ లోనూ అదే నిజమైతే మనం గెలవడానికి ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు అవసరం పడచ్చు మావయ్య. ఇక వాళ్ళని బెదిరించి భయపెట్టి మన పార్టీలోకి తీసుకురావాలంటే మనకి దుర్గా ఒక్కడే ఆప్షన్ మావయ్య. అండ్ హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ హ్యావ్ టుడే. అలాంటి వాడిని ఈ టైంలో వద్దనుకుంటే మనం ఫామ్ చేయాల్సిన గవర్నమెంట్ ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళం అవుతామేమో. ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయ్యే వరకు జైల్లో మా వాడి మీద ఒక దెబ్బ కూడా పడడానికి వీల్లేదు. ఆ సంగతి నాకు వదిలేండి అయ్యా, నేను చూసుకుంటాను. కానీ మీ వాడిని ప్రొటెక్ట్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో ఖర్చులే ఉందయ్యా. నేను చూసుకుంటాను. సార్ నాదో చిన్న డౌట్ సార్. ఏంటది? అప్పుడు దుర్గాను లేపడానికి డబ్బులు తీసుకున్నారు, ఇప్పుడు కాపాడడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ రెండిట్లో మీరు ఏం చేయబోతున్నారు సార్? నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. పెద్దోడా, దీన్నే ఇంగ్లీష్ లో పాలిటిక్స్ అంటారు, అదే మన తెలుగులో అయితే రాజకీయం అంటారు. వీళ్ళు మళ్ళీ జైలుకి వచ్చారంటే జైల్లో ఎవరితో పెద్ద తల లేవబోతుందిరా. ఎప్పుడు చంపుదాం అనుకుంటున్నారు? వీలైతే ఈ రోజే. ఈ రోజు వదిలేండి, రేపు ములాఖాత్ అస్సలు కుదరదు. ప్రోగ్రామ్ ఎల్లుండికి ప్లాన్ చేసుకోండి. సరే అయితే. కానీ ఓ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఆ రోజు దుర్గాన్ని చంపడానికి జస్ట్ అరగంట మాత్రమే టైం ఇస్తా. మీరు ఆ టైంలోపే వాడిని వేసేయాలి. ఒకవేళ వేయలేదనుకో మళ్ళా మీకు వాడిని చంపే అవకాశం ఏమను. వెళ్ళండి.
ఏం చూస్తున్నావు? ఏది ఇప్పుడు నన్ను మీ చురుగట్ల రే చూడరా, నన్ను బి ఒకసారి చూడరా గట్ల. రే చూడరా, నిన్నేరా అడుగుతుంది, అన్నను కూడా ఒకసారి గురాయించి చూడు. రేయ్ చూడరా, రేయ్ చూడరా. నా సంగతి తెలీదు, తీసుకెళ్లి తిహార్ జైలు పడదొబ్బుతా. రేయ్ నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు, వెళ్ళు. సరేరా, ఉంటా మరి. టేక్ కేర్ రా. ఆ దుర్గగాడు వాషింగ్ ఏరియాలో ఉన్నాడు. ఎక్కువ హడావిడి చేయకుండా లేపేయండి.